రైట్ ఇక పార్టీకి యువత వెన్నుముక, యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలి. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని నిన్న యువజన విభాగానికి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక మీటింగ్ పెట్టిండు. దానికి సంబంధించి ఒకసారి వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ఇక్కడ ఉంది. పార్టీకి యువత వెన్నుముక, యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలి. గ్రామస్థాయి నుంచి పోరాటాల స్ఫూర్తిని నింపాలి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి. పార్టీ సిద్ధాంతాలకు ప్రజలకు వివరించాలి. క్రమశిక్షణ అంకిత భావమే విజయానికి పునాది. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అని ఒక వాక్యాన్ని అయితే చూస్తా ఉన్నాం. నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కాదు, ఏ పార్టీకైనా కానీ యువతే వెన్నుముక. యువత ఏదన్నా ఉద్యమం చేయాలన్నా యువతతోనే సాధ్యమవుతుంది. ఏదన్నా నిజంగా ధర్నా చేయాలన్నా ఇంకేదన్నా కానీ ముంగట యువత ఉన్నదే ప్రాధాన్యత. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో దాదాపుగా అందరు యువకులే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. యువకులకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. యువకులే చాలా మటుకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా కనబడుతూ ఉంటారు. యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువకులకు పెద్దపీట ఇస్తాను నేపథ్యం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగంతో టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లాల నాయకులతో పార్టీ విస్తరణ యువత పాత్ర భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ యువతే సమాజానికి మార్పు అసలైన శక్తి అని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు లక్ష్యాలను ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి కళాశాలకు తీసుకెళ్లే బాధ్యత యువజన విభాగంపైనే ఉందన్నారు. ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడుతూ యువతలతో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని సూచించారు. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమానికి మరింత వేగవంతం చేయాలని, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో యువజన కమిటీలను బలోపేతం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగిస్తూ పార్టీ భావజాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్య, ఉద్యోగాలు, బీసీ రాజ్యాధికారం, సామాజిక న్యాయం వంటి ప్రజా సమస్యలపైన యువజన విభాగం ముందుండి ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో క్రమశిక్షణ అంకితభావం, ప్రజలతో నిరంతరం అనుబంధమే విజయానికి పునాదని మల్లన్న స్పష్టం చేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ ప్రధాన కార్యదర్శి గంగాధర్ లింగాల, ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదలి యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందరపు నర్సయ్య గౌడ్, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేషన్ లింగం యాదవ్, రాష్ట్ర జిల్లా యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. ఏది కానీ గ్రామస్థాయి నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతం కావాలంటే గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యువకులు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామాన, పల్లెకు, ముఖ్యంగా గడపకు తీసుకెళ్లాలంటే యువత ఇంకా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా యువకులే ఎక్కువ వాడుతున్నారు కదా సోషల్ మీడియా. ఈ మధ్యకాలంలో యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందంటే మనం చూసినాం. మొన్న CJP ఏ రకంగా ఒక ధర్మేంద్ర ప్రధాన్ ఒక సెంట్రల్ మినిస్టర్ని ఏ విధంగా రాజీనామా చేయించింది అన్నది యువకులతోనే మాత్రమే సాధ్యమైంది. ఏ పార్టీ కానీ నువ్వు ఏ పార్టీనే చూసుకో, కీలకంగా యువకులే ఎక్కువ పనిచేసే అవకాశం కనబడుతుంది. యువకులతోనే మార్పు సాధ్యమవుతుంది. యువకులు రాజకీయంలోకి రావాలంటే తీన్మార్ మల్లన్న యువకులకు పెద్దపీట వేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇది మంచి పరిణామం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్ముందు ఇంకా విజయాలను సాధించుకోవాలనుకుంటే, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం ముందడుగు వేస్తుందంటే అది యువకులతోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే, తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని మాత్రమే సాధ్యమవుతుంది. దయచేసి మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకోండి. అలాగే సభ్యత్వం 200 రూపాయలు కట్టి దాన్ని 5 లక్షల ఇన్సూరెన్స్ దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి.